హాస్పిటల్. బండిని డ్రైవర్ని కస్టడీలోకి తీసుకుంటున్నాం. ఈ ఏరియాలో అన్ని రోడ్స్ బ్లాక్ చేయండి. ఇట్స్ LUTHI వ్యాన్. క్యాచ్ హిమ్. లేదురా, ఇక్కడ ఏమీ చూశాను. శ్యామ్, యాంటిసిపేటరీ బెయిల్ ఈరోజు గ్రాంట్ చేస్తారని అడ్వకేట్ చెప్పారు. అందువల్ల నేను ఇమీడియట్గా అరెస్ట్ చేయడం పాసిబుల్ కాదని చెప్పారు. అయితే పదండి, మనం త్వరగా వెళ్ళాలి. ఏంటి సార్ సడన్ గా కలవాలన్నారు? నేను యాక్చువల్లీ కమిషనర్ ఆఫ్ సార్. వీడేంటి ఇక్కడ? ది ఎంటైర్ పోలీస్ ఫోర్సెస్ లుకింగ్ ఫర్ హిమ్. రితిక నువ్వు అనుకున్నట్టు Xavier, this can't be her. ఇది తను కాదు, ఇది ఫేక్ వీడియో. కాదు, వీడియో ఒరిజినలే. కానీ అందులో ఉన్న పాప నయన కాదు, నవ్య. నీ పేరు? నవ్య. నవ్య ఇప్పుడు ఎక్కడుందో నాకు బాగా తెలుసు. ఉబైద్ ఫోన్లో ఉన్న నవ్య పట్టుకున్న పేపర్ 2 రోజుల ముందు వచ్చింది. ఆ రోజు రాత్రి ఉబైద్ నా దగ్గరికి వచ్చే ముందు ఏ ప్లేసులకు వెళ్ళాడో నేను వాడి మొబైల్ ద్వారా ట్రాప్ చేశాను. ఇదిగో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఏరియాలో వాడు దాదాపు 3 గంటల పాటు గడపడం జరిగింది. సో అదే నవ్య ఉన్న లొకేషన్. ఇక మనకి ఎక్కువ టైం లేదు. ఉబైద్ మొబైల్ నా దగ్గర ఉందన్న విషయం ఆ కిల్లర్కు తెలిసిన ఉబైద్ డెడ్ బాడీ పోలీసులకు దొరికినా ఇక నవ్యను ఎప్పటికీ మనం చూడలేం. అయితే ఇక మేము బయలుదేరుతున్నాం. ఈ వీడియో లీక్ అవ్వడానికి ముందు అడ్వకేట్ని కలవాలి. నైనా కౌన్సిలింగ్ హిస్టరీ, తన మెంటల్ కండిషన్ని డీల్ చేస్తున్న డాక్టర్ అల్ఫెన్సా వారి అఫిడవిట్ కావాలి. అందుకని నేను రితిక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నో శామ్, నేను ఎక్కడికి రాను. ఐ హ్యావ్ టు ఫైండ్ మై చైల్డ్. అయితే ఇప్పుడున్న మెడికేషన్ని కంటిన్యూ చేయండి. తర్వాత మనసుకు బాధ కలిగే విషయాల్ని అవాయిడ్ చేయండి. ఓకే డాక్టర్. శామ్. డాక్టర్, ఒక ఎమర్జెన్సీ విషయం, మనం లాయర్ దగ్గరికి వెళ్ళాలి. గివ్ మీ 2 minutes. ఓకే, నేను వెయిట్ చేస్తాను. అయితే మీరు 2 weeks తర్వాత కలవండి. ఓకే సార్. ఓకే సార్.
దాంతో నేను గత 2 రోజులుగా ఆ కిల్లర్ని ఫాలో అవుతూనే ఉన్నాను. మేము ఆ రోజు వాటర్ రిజర్వాయర్ దగ్గర తవ్వి తీసినటువంటి 5 డెడ్ బాడీస్లో ఒక బాడీ అడల్ట్ది. పాతేసి చాలా కాలం అయింది. దాన్ని మనం టెస్ట్ చేస్తున్నప్పుడు ఆ రిజర్వాయర్ బెడ్లో కనిపించే మట్టి కాకుండా మన సిటీ యొక్క సదర్న్ పార్ట్స్లో కనిపిస్తున్న రెడ్ రూమ్ సాయిల్స్ ట్రేసెస్ ఉన్నాయి. అప్పుడు ఆ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు 90s ఒకప్పుడు చాలా ఎన్విరాన్మెంట్ విషయమైన టైటన్ కెమికల్స్ అనే ఒక పేరున్న కెమికల్ ఫ్యాక్టరీ గురించి తెలుసుకున్నాను. మీరు ఒకసారి థింక్ చేయండి. ఒక కెమికల్ ఫ్యాక్టరీ నుంచి బయటకు పంపిస్తున్న కెమికల్ వేస్ట్ ఆ ఏరియాలో పెద్ద ఎన్విరాన్మెంట్ని ఇష్యూ చేస్తుంది. దానికోసమే ఊరి వాళ్ళందరూ కలిసి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ ప్రొటెస్ట్ ఆపడానికి కంపెనీ దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పెద్ద అమౌంట్ నుంచి ల్యాండ్స్ని కొంటున్నారు. కానీ వీళ్ళలో ఒకే ఒక వ్యక్తి లోకంలో ఇంకెవరికి తెలియని రహస్యాన్ని ఆ మట్టిలో దాచి ఉంచాడు. తను దొరికిపోతానేమోనన్న భయంతో అతను ఆ శవాన్ని ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లో డంప్ చేశాడు. ఇక ఎవరూ వెతికి వెళ్ళడానికి ఛాన్స్ లేని రిజర్వాయర్ బెడ్లో దాన్ని దాచాడు. ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్ళ లిస్టే ఇది. ఆ లిస్ట్లో ఒక పేరు రెడ్ కలర్లో మార్క్ చేసి ఉంది. అతనే మనం ఇన్ని రోజులుగా వెతుకుతున్న సీరియల్ కిల్లర్. సోఫియా, ద లవ్ ఆఫ్ మై లైఫ్. నన్ను ఒక మనిషిగా మార్చిన దేవత తనే. తాను కన్ను మూసిన తర్వాత కూడా తట్టుకోగలిగాను. వీడి కోసం, నా నవీన్ కోసం. ఆ తరువాత వీడే నా లోకమయ్యాడు. క్యాన్సర్ అనే రిపోర్ట్ రాగానే నా కళ్ళ ముందు ప్రపంచం కుప్పకూలిపోయింది. ఎవ్రీథింగ్ చేంజ్డ్ ఫ్రమ్ దెన్. కంగ్రాట్స్, నువ్వు పార్టీ ఇవ్వాలి. మా డాడీ వచ్చారు. నువ్వు వర్షంలో వెళ్ళొద్దు, మేము డ్రాప్ చేస్తాం. థ్యాంక్ యూ. ఎక్కు. మీతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఛాన్సెస్ ఉన్నాయా అని అడిగితే లెట్స్ ప్రే. నా మాట వినమ్మా, పరిగెత్తకు. చెయ్యి వదలు. అరే పరిగెత్తు. డాడీ డాడీ ఏంట్రా అంత సంతోషంగా ఉన్నావు? అక్కడ నేను ఆడుకుంటా ఉన్నాను. ఇంకా సేపు ఆడుకోపోయావా? అమ్మ తొందరపడి తీసుకొచ్చేసి. అమ్మ ఎప్పుడు అంతే. సరే నువ్వేం బాధపడకు,
మన ప్లేన్ లో కదా వెళ్తున్నాం. అవునమ్మా, కూర్చో. అంకుల్ అంకుల్ మీ పేరేంటి చెప్పండి. మీకు పేరు లేదా? అది ఇవ్వండి చూస్తాను. ఏంటిది? ఇవ్వండి. అంకుల్ మీరు ఎందుకు నవ్వట్లేదు? నవ్వండి. ఇలాగా నవ్వండి. అంకుల్ మీరు నవ్వరా? మీరు ఎందుకు నవ్వట్లేదు? నవ్వండి అంకుల్. ఒక్కసారి నవ్వండి చూద్దాం. నా కొడుక్కి ఈ విషయాలు ఏవీ తెలియకుండా జాగ్రత్త పడ్డాను. నా బాల్యంలో నేను పడ్డ